అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత తొలిసారిగా మా ఆడవాళ్ళ సమస్యలు చర్చించి దాని మీద మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అంటే ఈరోజు మొట్టమొదటిగా మనం మాట్లాడాల్సిన విషయం, ఈరోజు రాఖీ పౌర్ణమి. అందరూ సంతోషంగా అన్నదమ్ముళ్ళకి రాఖీలు కట్టుకొని అక్కచెల్లెలు సంతోషంగా ఈరోజు గడపాల్సినటువంటి రోజు. అటువంటి రాఖీ పండుగ కూడా మనం సంతృప్తిగా జరుపుకోలేకపోతున్నామండి. మన తమ్ముళ్ళని అన్నల్ని తీసుకుని వెళ్ళి జైళ్ళల్లో పెట్టి వాళ్ళు చేయనటువంటి తప్పులకి వాళ్ళని టార్గెట్ చేస్తుంటే, ఈ రకంగా వేధిస్తుంటే మనం సంతోషంగా రాఖీ కూడా ఎలా జరుపుకోగలం? జగనన్న, నేను ఆ రోజు కూడా చెప్పాను, నాకు పెద్దన్నలాగా వచ్చి ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళారు. ఈ రోజుకి నాకు అది మనసులో అట్టే ఉంది. అటువంటి ఆ ధైర్యాన్ని కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అండి. ఏ రకంగానూ ఆడవాళ్ళకి తోడు నిలబడకుండా ఎన్ని రకాల మోసాలు చేయగలిగితే అన్ని రకాల మోసాలు కూడా ఈరోజు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి లెక్కలేనితనం అనండి, లేకపోతే ఆడవాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు, అవసరం లేదనుకుంటున్నారు, మరి ఏంటో అర్థం కాదు. కానీ ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళకి మేమంటే లెక్కలేదు అనేది కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అనేక రకమైనటువంటి హామీలు చేశారు. ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఫ్రీ బస్. ఆడవాళ్ళకి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే, నేను సేఫ్ డ్రైవర్ని, మీరు ఎక్కడైనా ఎక్కండి, ఎవరైనా అడిగితే ఏమీ మాట్లాడడానికి లేదు, ఇది నా చంద్రన్న నాకు ఇచ్చిన హక్కు అని చెప్పమన్నారు. మరి ఈరోజు ఆయనే, అమ్మ మీరు అన్ని బస్సుల్లో ఎక్కి ఆ మాట అనడానికి లేదు, ఆర్టీసీలో కేవలం కొన్ని బస్సుల్లోనే మీరు ఆ మాట అనే అవకాశం ఉందంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అండి? మొత్తం 12,000 బస్సులు ఉంటే మనకి 6,000 బస్సులు మాత్రమే మనకి వాడుకొస్తాయి ఈ ఫ్రీ బస్ స్కీమ్కి అని అంటే దాని ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఆ బస్సులు కూడా ఏంటి, 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం, మహా అయితే 100 కిలోమీటర్ల దూరం, జిల్లా కూడా దాటట్లేదు అవి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? ఆ అడ్వర్టైజ్మెంట్ అసలు మామూలుగా చేయలేదు. పాపం ఒక ఆడపడుచు కూర్చొని రాస్తా ఉంది, నేను తీర్చుకోవాల్సిన మొక్కులేంటి, నేను వెళ్ళాల్సిన ప్లేస్లు ఏంటి అని చెప్పి తిరుపతి నుంచి అన్నవరం దాకా అంత పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేస్తే, పాపం భర్త వచ్చి బాధపడితే నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను అని అంటే, అంత లోపల భార్య చెప్పుద్ది, ఏం పర్లేదండి, మనం కూటమి ప్రభుత్వానికి ఈసారి ఓటేస్తాము, ఓటేసిన వెంటనే ఫ్రీ బస్ వెంటనే వస్తుందని చెప్పింది. పాపం ఎంత ధైర్యంగా చెప్పిందో ఆ మనిషి. వెంటనే వస్తుంది, మన ఖర్చుల్లో సగం తగ్గిపోతాయి, మనం కావాల్సినట్టు వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని రావచ్చు అన్నారు. ఈరోజు చూస్తే ప్రభుత్వం వచ్చే 14 నెలలు గడిచిపోయా, ఇప్పటి వరకు దాని గురించి ఎవ్వడు ఫ్రీ బస్ వచ్చింది లేనిది ఎవ్వడు చూడలేదు. కానీ క్రితం సంవత్సరం ఆగస్ట్ 15కే చాలామంది సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తారు, వచ్చేసింది ఫ్రీ బస్ అని. నెక్స్ట్ డే పాపం చాలామంది ఆడలు వెళ్ళి ఎక్కారు కూడా, ఫ్రీ బస్ అంట అని చెప్పి. లేదు ఇంకా రాలేదంటే దిగిపోయారు పాపం. అటువంటి సంఘటనలు జరిగే ఇంక వాటి గురించి ఏం మాట్లాడగలం చెప్పండి? సరే, ఇంతకి ఎట్టకేళ్ళకి పాపం జగన్మోహన్ రెడ్డి గారు, నాన్న లాంటి నాయకులు, ఆడవాళ్ళందరూ గట్టిగా పోరాటం, వెనుపోటు దినోత్సవాలు అయితే ఏమి రకరకాల పోరాటాలు చేస్తున్నారు. చేసిన వెంటనే వీళ్ళు ఏదో ఒకటి స్పందించకపోతే బాగుంటుందని చెప్పి ఫ్రీ బస్ ఓకే, ఇంకా ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాము అని చెప్పారు. సరే, ఎప్పటికైనా ఫ్రీ బస్ వచ్చింది కదా అనుకుంటే కండిషన్స్ అప్లై, వెంటనే షరతులు వర్తిస్తాయండి. దేనికైనా కానీ బేషరతుగా ఇస్తామని ఆ రోజు అన్నారు. ఈరోజు చూస్తే ఈ షరతులు వర్తిస్తాయని చెప్పి, ఏం బస్సులు అండి మీరు ఇచ్చింది? పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ అన్నీ మొత్తం ఏవైతే నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయో అవి అలాట్ చేశారు. అంటే మహిళలకి ఏసీ బస్సులు అవసరం అని మీకు అనిపించట్లేదా? నాకు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుంది? మీరేం దయ చూపిస్తున్నారా? మీరు హామీలు ఇచ్చి ఓట్లు సంపాదించుకున్నారు,
సంపాదించుకున్న తర్వాత ఈరోజు ఎంతసేపటికి మేము ఇచ్చేసాము చేసేసాము అని చెప్పి ఇంత హీనంగా చూస్తున్నారు. మీరు ఇచ్చారు హామీ, మీరు అది పూర్తి చేసుకోవాలి. మేమేదో బస్సులు ఇవ్వడమే గొప్ప అన్నట్టు నాన్ ఏసీ బస్సులు తీసుకొని వచ్చి ఆడవాళ్ళ ముఖాన్ని కొట్టేసి మేము అయిపోయింది, హామీ అయిపోయింది, తీర్చేసాము అని చెప్పి ఈరోజు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఇదొక్కటేనా అండి? ప్రతి హామీలోనూ ఆడవాళ్ళకి మోసం చేశారు, ద్రోహం చేశారు. పాపం చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పారు, మేము దీపం పెడతాం మీ ఇంట్లో, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తాము అని. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సిలిండర్ వచ్చింది, అది కూడా కొంతమందికి వచ్చింది లేదు, ఇది లేదు. ఏమమ్మా మీ ఇంట్లో దీపం పెట్టారా కూటమి ప్రభుత్వం వాళ్ళంటే, అమ్మ దీపం సంగతి దేవుడు ఎరుగు, ఇంట్లో కరెంటు బిల్లుకి ఉన్న దీపాలు ఆపుకొని పడుకొని ఉన్నాం మేము అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం పాలన చేస్తా ఈరోజు ఏమంటున్నారు, మేము హామీలు ఇచ్చాము, మేము చేశాము అన్నారు. మళ్ళీ అదే నోటు ఏమన్నారు, అన్ని హామీలు అయిపోయాయి, ఆడవాళ్ళకి 1500 నెలకి ఇచ్చేది మాత్రం వీలు కావట్లేదు, అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలంట. పాపం ఆలోచన చేస్తున్నారంట, మరి ఆంధ్రాని అమ్మడానికి ఆలోచన చేస్తున్నట్టున్నారు వాళ్ళు. తర్వాత ఒకటి కాదు, ఇప్పుడు అమ్మఒడి అందరికీ పడుతుంది, దాంట్లో కోత కోసి దాన్ని తల్లికి వందనం కింద మార్చారు. ఒక్కడి పేరున పొరపాటున తల్లికి వందనం రావట్లేదమ్మా అని వస్తుందా? రాకపోయినా కానీ అమ్మఒడి రావట్లేదమ్మా అంటున్నారే కానీ తల్లికి వందనం అనే పేరు కూడా జనాల్లోకి వెళ్ళలేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎంత బాగా పనిచేస్తున్నాయనే దానికి ఆ రోజు జగనన్న 1 కాదు 2 కాదు, ఆడవాళ్ళకి 0 వడ్డీ రుణాలు అయితే ఏమి, విద్యాదీవెన అయితే ఏమి, వసతీవత అయితే ఏమి, ఆసరా అయితే ఏమి, చేయూత అయితే ఏమి, కాపు నేస్తం అయితే ఏమి, ఒక్కటి కాదు, అవన్నీ ఎంత నోట్లో అట్టే ఆడిపోతున్నాయి కదా జనాలకి. అవి జరిగాయి కాబట్టే కదా, అవి చేతికి వచ్చాయి కాబట్టే కదా ఆడవాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పేరు సంపాదించుకున్నారు. మేమెవ్వరూ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవడానికన్నా మా జగన్ అని పిలవడానికి ఇష్టపడుతున్నాం అంటే ఆడవాళ్ళని అంతగా ఆయన నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు. వాస్తవంగా అది అందరం చూస్తున్నాం. ఈరోజు చూస్తే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు సరే అవకతవకలుగా ఇస్తున్నారు, లేదు ఈ ఆడబిడ్డనిదైతే పోయింది పూర్తిగా. అమ్మఒడి ఈ 2 సంవత్సరాలకు కాను 30,000 పడాలంటే కొంతమందికి 8,000 9,000 పడింది, కొంతమందికి, మిగిలిన వాళ్ళకైతే అసలు పూర్తిగానే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మహిళల్ని మోసం చేయాలనే కదా అటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు. అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా నేను ఇచ్చానా అండి? మీరే కదా ఇచ్చింది. ఆ రోజు మీకు తెలియదా ఈ రకంగా మనం జిల్లా దాటి బస్సులు ఇవ్వట్లేదు అనేది? తెలీదా? ఎందుకంటే ఈరోజు మీకు యోగాంధ్రాకి డబ్బులు ఉన్నాయి, మీ స్పెషల్ ఫ్లైట్లకి డబ్బులు ఉన్నాయి, కావాల్సిన ప్రోగ్రాంలు అన్నీ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మీరు ఇచ్చినటువంటి హామీల ఆడవాళ్ళకి పూర్తి చేయడానికి వచ్చేటప్పటికి బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది అర్థమవుతుంది మీరు ఎంత చిన్నతనంగా చూస్తున్నారో ఆడవాళ్ళ సమస్యలను కానీ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హామీలను కానీ అనేది. పోతే రెండోటి విషయం లిక్కర్ పాలసీ. అందరూ అనుకుంటారు ఆడవాళ్ళు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడాల్సిన పనే ఉంది, అది ఆడవాళ్ళ సమస్య ఏంటని. చాలా ప్రధానంగా మాట్లాడాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే అండి, నేను 2019లో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నా చేయి పట్టుకొని ఒక మహిళ ఏడ్చేసింది. అమ్మా ఈ మద్యం వల్ల నేను నా కోల్పోయాను, నా బిడ్డలు అనాథలైపోయారు, రేయి పగులు ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుంది, వాళ్ళు ఆ మద్యాన్ని సేవించి రాత్రులు పగలు దిక్కు తెలియకుండా డ్రైవింగ్లు చేసి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, ఆ భారం మా మీద పడుతుంది, అప్పులు చేసి మరీ తాగారు వీళ్ళు మద్యాన్ని, ఆ మద్యం మా కొంప ముంచింది అని చెప్పి. ఎందుకంటే మద్యం అవైలబిలిటీ ఉండింది, బెల్ట్ షాపులు పుష్కలంగా పనిచేస్తున్నాయి 2014 నుంచి 19 దాకా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆడబిడ్డలకి అన్యాయం జరగకూడదని, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగకూడదని చెప్పి ఆ బెల్ట్ షాపుల్ని ఆపారండి. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి స్టార్ట్. ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల వల్ల కేవలం ఆడవాళ్ళ శాంతి భద్రతలు ఇబ్బందులు అనేది ఒకవైపు అయితే, తాగి ఆరోగ్యాలు చెడుపుకోవడానికి వాళ్ళే మామూలుగా లిక్కర్ షాపుల పక్కన పర్మిట్ రూములు కూడా ఇస్తున్నారు.
అంటే మీరు తాగండి, బార్ లైసెన్సులు కూడా అక్కర్లేదు, లిక్కర్ షాప్ పక్కన కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు తాగి ఊర్ల మీద పడండి, ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాము, మీకేం ఇబ్బంది అని చెప్పడమే కదా. అంటే నీకు డబ్బులు వస్తే చాలు, ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడతారు, ఆడబిడ్డల మానాలతో చెలగాటాలు ఆడతారు, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి హామీలు మాత్రం ఏ రోజు లెక్క చేయరు. ఇది ఈరోజు ప్రభుత్వం వైఖరి ఎలా ఉందని చెప్పడానికి చిన్న చిన్న ఉదాహరణలు. 2024 నుంచి 25 వరకు ఏకంగా 35,000 కోట్ల రూపాయలు చేరుకోవాలని నిర్దేశాలు జారీ చేశారంట. అంటే మనం ఇప్పటిదాకా సంపాదించినటువంటి డబ్బు సరిపోదు, ఇంకా సంపాదించి ఇంకా జనాల ప్రాణాలు దొయ్యండి అని చెప్పి తొయ్యడం తప్ప దీనికి అర్థమేమండి? మనము పాలసీలు తీసుకొచ్చినప్పుడు మనం ఏ రకంగా పాలసీలు తీసుకొచ్చాం? జగనన్న ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది కాకూడదు, ఆడవాళ్ళకి క్షేమంగా ఉండాలి, ప్రజలు తాగి హెల్త్ పాడు చేసుకోకూడదు అని చెప్పి పాటుపడితే, ఈ ప్రభుత్వంలో పెళ్ళాం పుస్తలమ్మైనా తాగిచ్చండ్రా మనకు డబ్బులు కావాలి అని మాట్లాడుతున్నారనంటే ఇంకేం మాట్లాడతాను చెప్పండి. ఇటువంటి ఎన్నో మోసాల మధ్యన నాకు అనిపించేది ఏంటంటే, బహుశా కూటమి ప్రభుత్వం అనుకుంటుందేమో మేము చేసేవి ఎవ్వరికి కనిపించట్లేదు, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వడు చూడలేదు కాబట్టి నేను బతికిపోయాను అనుకుంటుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఏమీ తెలియదు ఎవరికి, మేము చెప్తున్నాము మా మీడియాలో మేము ఊదరగొట్టుకుంటున్నాము, అంత అవినీతి అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేసి జనాలను జైలుకు పంపించి ఊదరగొట్టి ఇదే నిజమని జనాలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాము, కాబట్టి ఇదే కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటే ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. మీరు చేసే మోసాలకి ప్రజలు గట్టిగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు. మా ఆడబిడ్డలు అందరం కూడా గట్టిగా జగనన్న తోడుగా నిలిచి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.